హాయ్ ఎవ్రీవన్, అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు మేము పొద్దున్నే అయితే కారపొడి అయితే చేసాము. ఎందుకంటే వర్షాకాలం వస్తే చాలు చట్నీలకి చాలా ఇబ్బంది అయిపోతుంది. రోడ్లు రుబ్బే అలవాట్లు అయితే ఎప్పుడో పోయినాయి మా చిన్నప్పుడే. ఇంకా ఫస్ట్ అయితే కారపొడి అన్నంలోకి ఇంకా టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. ఈ కారపొడి అయితే ఒక్కసారి ట్రై చేశారంటే ఖచ్చితంగా నచ్చుతుంది. కారపొడి ఎక్కువగా అయితే 3-4 నెలలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఎందుకంటే స్మెల్ అనేది బాగా వస్తుంది. కారం కూడా బాగుంటుంది, కారం కారంగా ఉంటుంది. తర్వాత కొద్ది కారం అనేది ఇంకా తగ్గిపోతుంది, స్మెల్ కూడా తగ్గుతుంది. అందుకే ఎవరైనా చేసుకోవాలంటే కారపొళ్ళు 3-4 నెలల మధ్య లోపల తినేసేలాగా చేసుకోండి. తక్కువ చేసుకోండి. అందుకే మేము తక్కువ చేస్తాము. మేమైతే 3-4 కారపొళ్ళు అయితే చేస్తాము ఖచ్చితంగా. అందులో ఫస్ట్ అయితే కొబ్బరి కారపొడి, అందులో పుట్నాల పప్పు, ఇంకా పల్లీలు, ఎల్లుల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, కారానికి సరిపడగా ఎండుమిరపకాయలు ఇవన్నీ తీసుకొని రెడీ చేసుకున్నాం అన్నమాట. ఏదో ఒకటి మర్చిపోతే టేస్ట్ అనేది కొంచెం తేడా చేస్తుంది అనమాట. అందుకే ఒకటి కూడా మర్చిపోకుండా తీసుకున్నాము. కరివేపాకు అయితే ఎండాకాలం కదా కొంచెం ఎండింది. ఫస్ట్ అయితే 10 స్పూన్లు ఉంటుంది నూనె వేసుకున్నాము. ఇంకా పల్లీలు, ఇంకా పుట్నాల పప్పు అందులో వేసుకొని ఇప్పుడైతే ధనియాలు వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేయించుకున్నాం అనుకోండి నూనె తక్కువ పడుతుంది. ఎప్పుడైనా సరే కారపొళ్ళకి నూనె తక్కువే ఉండాలి. ఒక్కొక్కటి వేయించుకుంటే నూనె అనేది ఎక్కువ పడుతుంది. అందుకని మేము అన్నీ కలిపి వేయించుకుంటున్నాం అనమాట. ఏగడం కూడా పర్ఫెక్ట్గానే ఎగుతాయి, ఒక్కొక్కటి ఒక్కోలాగా ఏగవు, అన్నీ మాడవు కూడా. కలుపుతూ ఉండాలి. ఇప్పుడైతే కరివేపాకు వేసేద్దాం. కరివేపాకు కొంచెం ఎండింది కదా, చిటపట్లాడదన్నమాట. ఫ్రెష్ కరివేపాకు అయితే చిటపట్లాడి నూనె అంతా తూలుతుంది. ఎండిపోయింది కదా, ఇంకా బాగానే ఉంటుంది. మొత్తం అంతా చల్లారిన తర్వాతనే మనం మిక్సీ పట్టుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడు అస్సలు మిక్సీ పట్టుకోకూడదు, మిక్సీలు తొందరగా పోతాయి. దాంతోపాటు ఏదన్నా వేడిగా ఉన్నది అందులోనే టేస్ట్ కూడా చచ్చిపోతుంది అనమాట. అసలే మిక్సీలో ఆడిన దానికి రోట్లో నలిగిన దానికి టేస్ట్ తేడా ఉంటుంది. ఇందులో వేడిది ఇంకా మిక్సీ పట్టామనుకోండి ఇంకా టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకే బాగా చల్లారిన తర్వాత ఏదైనా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడైతే కొబ్బరి వేసేసాం కదా, కొబ్బరి వేసిన తర్వాత కిందలో సరిపడంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఉప్పు ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 4 స్పూన్లు వేసుకోండి. మేమైతే 3 స్పూన్లు వేస్తున్నాము. ఇప్పుడైతే కొంచెం ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి. ఇప్పుడు అయితే మెత్తగా మిక్సీ పట్టుకున్నాము. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత చల్లారిన తర్వాత ప్లాస్టిక్ దాంట్లో కానీ లేకపోతే ఏదైనా గాజు సీసాలో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. స్టీల్ డబ్బాలు అనుకోండి కొంచెం ఉప్పు వేస్తాం కదా, జన్నులాగా పడుతుంది అనమాట, బాగోదు. నేనైతే అన్నంలో కలుపుకొని తింటున్నాను. ఫస్ట్ అయితే వేడిగా పొద్దున్నే కాదనుకోండి, నాకెందుకో అన్నంలో కలుపుకొని తినాలనిపించింది వేడి అన్నంలోకి. అందుకే నేను కారపొడి వేసుకొని తిన్నాను. పొద్దున్నే పనులకు వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు కదా పేరెంట్స్, ఇంకా వంట అయితే త్వరగా అయిపోతుంది. అందుకే వేడిగా అన్నంలో కలుపుకొని తిందామని ఇంకా అన్నంలో కలుపుకొని తింటున్నాను నేను. టిఫిన్స్లో కూడా నేను టిఫిన్ పక్కన పెట్టేసి కూడా అన్నంలోకి మాత్రమే కలుపుకొని తింటున్నాను. తర్వాత కూరలన్నీ కూడా అయిపోయినాయి. ఎలాగైనా పనులు వెళ్ళే వాళ్ళు పొద్దున్నే 7ంటికి 7:30కి పనులు మొత్తం చేసేసుకుంటారు. ఇంటి దగ్గర ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఇంకా మిగతా పనులు చేస్తారు, కానీ వంట మాత్రం పొద్దున్నే పూర్తి అయిపోతుంది. దీన్ని టిఫిన్ అయినా సరే లేకపోతే వంట చేసుకోవడం అయినా మొత్తం అంతా పూర్తి అయిపోతుంది. కొంతమందికి మిగతా పనులు కూడా పూర్తి అయిపోతూ ఉంటాయి. కాకపోతే ఇంటి దగ్గర ఉంటాం కదా, ఏదైనా చిన్న హెల్ప్ అనమాట. ఈరోజు మేము బెండకాయ ఫ్రై చేసాము. అసలైతే నాకు బెండకాయ ఫ్రై ఇష్టం ఉండదు. ఈ మధ్య కొంచెం ఇష్టపడుతున్నాను. ఎందుకంటే నేనే వండుకుంటున్నాను కదా, అందుకని ఇష్టపడుతున్నాను. నేనే వండుతున్నాను కదా, మనం వండింది ఏదో మనమే తినకపోతే ఇంక పక్కలు ఎలా తింటారు. అందుకే నేనే ఇష్టంగా తింటున్నాను. ఇంకా టమాటా చారు, బెండకాయ ఫ్రై చేసాము. బెండకాయ ఫ్రైకి అయితే మేము పచ్చికారం వేసి చేసాము, అందుకే ఎర్రగా ఉంటుంది. ఎండుమిరపకాయలు, ఒక ఎండుమిరపకాయ, ఇంకా అందులో పచ్చికారం అంటే నార్మల్గా మిరపకాయలు అంగానే ఎండబెట్టి కారం ఆడిస్తారు, దాన్ని మేము పచ్చికారం అంటాము. సంవత్సరానికి సరిపడగా సాంబార్ కారం అంటే కూర కారము, ఇంకా పచ్చికారం అనేది మేము ఆడించుకుంటూ ఉంటాము. సరిపడగానే ఫ్రైలకి చాలా బాగుంటుంది ఈ పచ్చికారం అనేది. చూస్తారు కదా బెండకాయ ఫ్రై ఎలా ఉందో, మరీ ఎర్రగా లేదు కానీ కారంగా ఉంది. ఎండుమిరపకాయలు అవి ఎప్పుడూ ఉండవు కదా, ఇంట్లో ఏదో ఒకటి లేని లోటు అంటూ ఉంటూనే ఉంటుంది. జీలకర్ర కానీ లేకపోతే ఎండుమిరపకాయలు కానీ ఎల్లుల్లిపాయలు కానీ ఏదో ఒక లోటు ఉంటూనే ఉంటుంది.
అలాంటప్పుడు మనం తయారు చేసుకున్న కారమే మన కూరలకి టేస్ట్ ఇస్తుందన్నమాట. ఎందుకంటే మేము వేసే కూరలో కారం ప్రతిదీ ధనియాలు, జీలకర్ర, ఇంకా ఆవాలు, మెంతులు, ఎల్లుల్లిపాయలు చెదగొట్టి పసుపు అన్నీ కూడా వేసి కారం ఆడించుకుంటాము సంవత్సరానికి ఒకసారి, లేకపోతే సంవత్సరానికి 2 సార్లు, 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి కూడా ఆడిస్తారు కొంతమంది. ఇలా ఆడించుకుంటూ ఉంటే ఏదన్నా ఇంట్లో లేదనుకోండి కూరలో వేయడానికి ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇలా పసుపు ఏదన్నా లేకపోతే ఇంకా కారం వేసేస్తే చాలు, టేస్ట్ వస్తుందన్నమాట. ఏది తడుముకోవాల్సిన అవసరం లేదు. కొందరికి పచ్చి కారం ఆడించుకుంటూ ఉంటారు, పచ్చి ప్యాకెట్లు తెచ్చుకొని కూర వండుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఎల్లుల్లిపాయ, జీలకర్ర, ఇంకా ఆవాలు, పసుపు ఇలాంటివి కంపల్సరీగా వేస్తేనే కూర కారం అనేది మనం కూర అనేది టేస్ట్ ఇస్తుంది. మా కారం అనేది అందు కాదు, ఫస్ట్ అన్నీ వేసేస్తాం కదా, కొంచెం కారపొడి వేసేస్తా చాలు, టేస్ట్ బాగుంటుంది. మళ్ళీ నేను రాత్రి అట్లు తింటున్నాను. ఇంక రాత్రి దోశలు తింటున్నాను. దోశలు ఇప్పుడే రుబ్బి వేసినాయి కదా, అది మిక్సీలోనే కదా, కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట దోశలు. పొద్దునకైతే మెత్తగా ఉంటాయి, ఇప్పుడే కదా మిక్సీలో రుబ్బి మరీ వేసినట్లు. ఇంకా నైట్ అయితే నాకు అట్లు తినాలనిపించింది. చపాతీ తిని కొట్టింది. అదే కాకుండా చపాతీ అసలు తినకూడదు, నైట్ ఎక్కువ తినకూడదు. వారానికి 2 సార్లు 3 సార్లు అలా తినాలి. ఉప్మా అయినా సరే వారానికి 2-3 సార్లు తినాలి తప్ప ఎక్కువ తినకూడదు. ఎండాకాలం కదా, కొంతమందికి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాంటివి వాళ్ళకి తేడా కొట్టేస్తుంది. ఇంకా నార్మల్ వాళ్ళకి కూడా తేడాగానే ఉంటుంది. ఎండాకాలం అంటేనే తట్టుకోలేనంత వేడి ఉంటుంది. దాంతో మళ్ళీ వేడి ఫుడ్ తినడం వల్ల ఇంక మరి కాస్త తేడాగా ఉంటుంది. అందుకే మనం తినే కాలాన్ని బట్టి మనం తినే పదార్థాలు కూడా దూరంగా పెట్టుకోవాలి. ఇష్టమని ఏది పడితే అది తినకూడదు. ఎలాగోలాగా మసాలా ఫుడ్ అయితే మేము దూరంగా అయితే పెట్టాము. మసాలా ఫుడ్ బిర్యానీ కానీ, లేకపోతే నాన్ వెజ్ అయితే మొత్తానికి దూరం పెట్టేసాము. మేమైతే నాన్ వెజ్ అనేది నేను అసలు తినను. మా ఇంట్లో అప్పుడప్పుడు తింటారనమాట, నాకు ఇష్టం ఉండదు అంతే. మా ఇంట్లో వాళ్ళు అప్పుడప్పుడు తింటారు, వాళ్ళకి పెద్ద నచ్చదు. చిన్నప్పుడు అయితే బాగా తినేవాళ్ళం నాన్ వెజ్ అనేది. ఇప్పుడు అలాంటిది ఏమి లేదు, తగ్గించేసాము. చిన్నప్పుడు అయితే వారానికి 2 సార్లు అయినా నాన్ వెజ్ తినేవాళ్ళమే. నాటుకోడి కానీ, నాటుకోడి గుడ్లు కానీ, చేపలు, రొయ్యలు ఏదో ఒకటి ఇంకా నాన్ వెజ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సింది వారానికి 2 సార్లు. కాకపోతే ఇంకా లావు అయిపోతున్నామని, లేకపోతే పడటం లేదని, ఇంకా లావు అయ్యే కొద్దీ కొంచెం ఎదిగే కొద్దీ కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి కదా, వాటి వల్ల మానేయడం అయినా లేకపోతే ఇష్టం పోవడం వల్ల ఇంకేదో ఒక తేడా చేసి నాన్ వెజ్ అనేది మేము దూరం పెట్టాము. ఎంత దూరం పెట్టినా మనకి ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే నాన్ వెజ్లో ఎక్కువ మసాలా వేస్తేనే కానీ మనకి నాన్ వెజ్ ఫుడ్ అనేది బాగోదు, నీచు వాసన అలాంటిది వస్తూ ఉంటుంది. వెజిటేబుల్లో మసాలా వేసినా వేయకపోయినా నాన్ వెజ్లో అయితే ఖచ్చితంగా మసాలా అనేది ఉండాలి. అల్లం వెల్లుల్లిపాయ కాకుండా గరం మసాలా వేస్తేనే మనకి తినాలనిపిస్తుంది. చిన్నప్పటి నుంచి అలవాటు కదా, ఇంకా మసాలా వేయాలి. మసాలా వేయకపోతే మనకి నాన్ వెజ్ కూర అనేది నచ్చదనమాట. ఎందుకంటే స్మెల్ అది కొడుతుంది కదా, మనకి కూడా అలవాటు. పూర్వం అయితే జీలకర్ర, ధనియాలు, అల్లం ఇవన్నీ దంచుకొని వేసుకునేవారంట. అందుకే అప్పుడు ఆరోగ్యంగా ఉండేవారు, లావు కూడా ఉండేవారు కాదు, సన్నగా ఉండేవారు, గ్యాస్ అది పట్టుకుంటానే. ఇప్పుడు మన వాళ్ళకి అంతా మసాలా ఫుడ్డే కదా, పొద్దున్న లేచిన కాంచి ఏదో ఒకటి మసాలా ఫుడ్ లేదే మనకి రాత్రి గడవదు. రాత్రి అయితే తెల్లవారుజామున అవ్వదు ఏదో ఒకటి మసాలా ఫుడ్ లేకపోతే. ఏదో వారానికి 2 సార్లు ఒకసారి అలా బిర్యానీ చేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు అందరూ బిర్యానీ ఇంక ఇదే బిర్యానీ. ఎవరైనా బిర్యానీ చేసుకోలేదనుకోండి, ఆ సండే అసలు వెళ్ళదు. ఈరోజు బిర్యానీ చేసుకోలేదని అదొక వింతలాగా ఉండిపోతుంది. ఇంకా సండే మాత్రం ఇంకా వారం అంతేనా. ఎప్పుడైనా సరే మనకు నచ్చింది మాత్రమే తినాలి.